హీరో హీరోయిన్ల గురించి వారి ఎఫ్ఐఆర్స్ గురించి ఇప్పుడే కాదు ఆ రోజుల్లోనూ రకరకాల గ్యాసిప్స్ వినిపించేవి. ముఖ్యంగా నటరత్న ఎన్టీఆర్ గురించి, ఆయన సరసన నటించిన కొందరు హీరోయిన్ల గురించి కొన్ని పత్రికల్లో గాసిప్స్ రాసేవారు. వాటిల్లో నిజానిజాలు ఏమిటనే విషయం అలా ఉంచితే జనం వాటిని చదువుకుని ఎంజాయ్ చేసేవారు. ఎన్టీఆర్ హిట్ పెయిర్స్లో ఒకరిగా పేరు పొందిన నటి దేవిక. ఆమె విషయంలోనూ ఇలా గాసిప్స్ వినిపించేవి. వాటి సంగతి అలా ఉంచితే ఎన్టీఆర్ దేవిక జంట చూడముచ్చటగా ఉండేది. 1957లో రేలంగి అంజలీదేవి జంటగా నటించిన పక్కింటి అమ్మాయి చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించిన దేవిక ఆ తర్వాత వచ్చిన రే చుక్క చిత్రంతో నటిగా గుర్తింపు పొందారు. ఇందులో ఎన్టీఆర్ హీరో కావడం గమనార్హం. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన శభాష్ రాముడు చిత్రంలో నటించారు దేవిక. ఎన్టీఆర్ దేవిక కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. శభాష్ రాముడు, రక్త సంబంధం, ఆడ బ్రతుకు చాలా చిత్రాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి. మరో విషయం ఏమిటంటే ఎన్టీఆర్ 25 చిత్రాల్లో శ్రీకృష్ణుడుగా నటించారు. వాటిల్లో రుక్మిణిగా ఆయన సరసన దేవిక చాలా చిత్రాల్లో నటించారు. ఇలా ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందంటూ కొన్ని పత్రికలు ప్రచారం చేశాయి. అయితే ఎన్టీఆర్ కానీ దేవిక కానీ అవేమీ పట్టించుకోకుండా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేవారు. జనం కూడా ఈ జంటను ఆదరించారు. ఒకరోజు ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ ఈ గ్యాసిప్స్ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్తో మీకున్న అనుబంధం ఎలాంటిది అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పడానికి దేవిక తడుముకోలేదు. మీరు దేని గురించి అడుగుతున్నారో నాకు అర్థమైంది, కానీ రామారావు గారు లేకపోయి ఉంటే దేవిక ఇలా ఈరోజు మీ ముందు ఉండేది కాదు అని చెప్పారు. ఆవిడ అలా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఎన్టీఆర్ దేవిక జంటగా నటిస్తున్న కంచుకోట చిత్రం షూటింగ్ తమిళనాడులోని హోగెనకల్ వాటర్ ఫాల్స్ దగ్గర జరుగుతుంది. లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు అనే పాటని చిత్రీకరిస్తున్నారు. ఆ సందర్భంగా దేవిక కాలు జారి నీళ్లలో కొట్టుకుపోతుండడంతో ఎన్టీఆర్ ఎంతో చాకచక్యంతో ఆమెను రక్షించారు. ప్రాణాపాయ స్థితి నుంచి తనని కాపాడి నటిగా కొనసాగడానికి ఎన్టీఆర్ కారణమని ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పేవారు దేవిక. ఇంకో సంఘటన, ఒకసారి మైసూరు జోగ్ ఫాల్స్ దగ్గర షూటింగ్కి వెళ్ళారు ఎన్టీఆర్ దేవిక. అక్కడికి దగ్గరలో సాగర్ అనే ఊరు ఉంది. ఆ ఊళ్ళో అందమైన బొమ్మలు అమ్మే షాపులు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్కు బొమ్మలంటే చాలా ఇష్టం. దేవికకు కూడా కొన్ని బొమ్మలు కొనాలని అనిపించడంతో ఎన్టీఆర్ దేవిక వాళ్ళ అమ్మగారు ఓ షాపుకు వెళ్ళారు. ఎన్టీఆర్ ఆ షాపులో ఉన్నట్లు అక్కడ జనానికి తెలిసిపోవడంతో ఆయన్ని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. షాపింగ్ పూర్తయిన తర్వాత అడుగు బయటికి పెట్టడం వీరికి కష్టమైంది. ఎన్టీఆర్కు ఏం చేయాలో ఒక్క క్షణం తోచలేదు. అంత జనాన్ని చూసి దేవికలో కంగారు మొదలైంది. ఉన్నట్లుండి ఎన్టీఆర్ తెగించి దేవిక చెయ్యి పట్టుకుని ముందుకి అడుగు వేసేసరికి జనం దారిచ్చారు. ఆవేగంతోనే కారు దగ్గరకు చేరి లోపల కూర్చున్నారు ముగ్గురు. వెంటనే కారు పోనిచ్చాడు డ్రైవర్. నిండు మనసుల చిత్రం షూటింగ్ జరుగుతుంది. దర్శకుడు ఎస్డి లాల్ దేవికకు తెలియకుండా ఎన్టీఆర్కు, ఆయనకు తెలియకుండా దేవికకు ఓ పోటీ పెట్టారు. నటన విషయంలో ఇద్దరూ పోటీ పడేలా చేశారు. ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారు, కానీ దేవిక మాత్రం ఉండలేక ఈ విషయం ఎన్టీఆర్కు చెప్పేశారు. అది విని ఎన్టీఆర్ ఒకటే నవ్వు. దేవిక, నువ్వు పిచ్చిదానివి. డైరెక్టర్ గారు మనలో మనకు పోటీ పెడితే ఆ విషయం నా దగ్గరికి వచ్చి చెబుతావా అని. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవిక ఆ సీన్లో ఎలా నటించాలో చర్చించుకుని నటించారు. ఇంకో సందర్భంలో రాణిపేట అవుట్డోర్కు వెళ్ళారు ఎన్టీఆర్ దేవిక. డే అండ్ నైట్ షూటింగ్స్ చేసి ఉండడంతో దేవికకు ఓపిక పూర్తిగా నశించింది. ఒకరోజు లంచ్ బ్రేక్లో రూమ్కి వెళ్ళి భోజనం కూడా చేయకుండా అలా పడుకుండిపోయారు. కాసేపటికి ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళారు. దేవికను పిలిచారు.
మంచి నిద్రలో ఉండడంతో ఎంత పిలిచినా ఆమె లేవలేదు. చివరికి తట్టి కొట్టి ఆమెను లేపారు ఎన్టీఆర్. దేవిక లేచిన తర్వాత ఒకటే తిట్లు. ఎందుకండి ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటారు? విశ్రాంతి లేకుండా అన్ని సినిమాలు ఎవరు చేయమన్నారు? ఎన్నిసార్లు చెప్పినా మీ బుర్రకు ఎక్కదు అని. ఆయన చూపే ప్రేమకు, అభిమానానికి దేవిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొల్లభామ చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులవి. అప్పటికే దేవికకు దేవదాసు అనే వ్యక్తితో పెళ్ళైన తరుణమది. ఆవిడ కలలు ఫలించి తన ప్రతిరూపం కడుపులో పెరుగుతున్న సందర్భం అది. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఎవరికీ చెప్పలేదు. దీనివల్ల షూటింగ్స్కి లేటుగా వెళ్ళడం, నిర్మాతలు అపార్థం చేసుకుని దేవిక సరైన సమయానికి షూటింగ్కు రాకుండా ఇబ్బంది పెడుతుందని అనుకోవడం, ఇవన్నీ ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళాయి. దాంతో ఆయన ఎంక్వైరీ చేసి అసలు విషయం తెలుసుకున్నారు. ఒకరోజు దేవికను పిలిచి, నీకు ఆరోగ్యం బాగోలేదని ముందే చెబితే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసేవాడిని కదా, అలా చెప్పకుండా నీలో నువ్వు ఎందుకంత బాధపడాలి అని సున్నితంగా మందలించారు. ఆ రోజుల్లో ఆర్టిస్టుల మధ్య అంత అభిమానాలు, ఆప్యాయతలు ఉండేవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.